హలో ఎవ్రీవన్. అసలు ఈ 2025లో బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం పాసిబుల్ లేనా? ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే మనకి ఫాలోయింగ్ ఉండాలా? చాలామంది మాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ లేదు, టెలిగ్రామ్లో ఫాలోయింగ్ లేదు, సో మేము బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం మాకు పాసిబుల్ కాదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని పంపిస్తున్నారనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అంతేకాకుండా ఈ 2025లో ఫస్ట్ హాఫ్ అంటే జనవరి నుంచి జూన్ వరకు నాకు ప్యాసివ్గా నా బ్లాగ్ నుంచి ఇన్కమ్ ఎంత వచ్చిందో కూడా నేను ఎవ్రీ ఇన్కమ్ ప్రూఫ్ మీకు లోడ్ చేసి చూపిస్తాను అనమాట. సో బేసికల్గా మనం బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏ విధమైన ఫాలోయింగ్ అవసరం లేదనమాట. టు బి ఫ్యాక్ట్ నేను కూడా 0 ఫాలోవర్స్తోనే స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పటికి కూడా నా ఇన్స్టాగ్రామ్లో నాకు 100 ఫాలోవర్స్ మించి లేరనమాట. సో నేను ట్రాఫిక్ డ్రైవ్ చేసేది కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి కాదు. మనం యాక్చువల్గా బ్లాగింగ్కి ట్రాఫిక్ అనేది గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ నుంచి, పింట్రెస్ట్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అండ్ టెలిగ్రామ్ నుంచి, వీటి నుంచి కూడా చేసుకోవచ్చు. బట్ మనం స్టార్టింగ్ నుంచి కూడా గ్రో చేయొచ్చు. దానికి ఒక రీసెర్చ్ అనేది ప్రాసెస్ ఉంటుందన్నమాట. బట్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళకున్న ఫాలోయింగ్ని ఇంకా క్యాష్ చేసుకుండి అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళ బ్లాగ్స్ లాంచ్ చేసి వాటికి ట్రాఫిక్ డ్రైవ్ చేసుకుంటున్నారనమాట. సో వాళ్ళ ఇన్కమ్ బూస్ట్ చేసుకోవడానికి బ్లాగింగ్ అనేది ఇంకొక అడిషనల్ వే తప్ప అసలు యాక్చువల్ బ్లాగింగ్కి ఫాలోయింగ్ అవసరం లేదు. సో మీరు స్టూడెంట్ అయినా, ఆల్రెడీ జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నా, ఆల్రెడీ జాబ్ చేస్తున్నా, లేదా హౌస్ వైఫ్ అయినా, ఇంట్లో ఉంటూ పార్ట్ టైమ్గా ఏదైనా ఎర్న్ చేయాలనుకునే వారైనా సరే, మీకు ఏ విధమైన ఫాలోయింగ్ లేకుండా, అది కూడా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం లేకుండా మీరు ఈ బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసి ల్యాక్స్లో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ విధంగా ల్యాక్స్లో ఎర్న్ చేయడం పాసిబుల్లో కాదో, ఈ 2025లో ఇవన్నీ వర్క్ అవుతాయో లేదో డౌట్ మీకు ఉంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను ప్యాసివ్గా ఈ 2025 స్టార్టింగ్లోనే ఒక డ్రీమ్ లెర్న్ అనే ప్లాట్ఫామ్ లాంచ్ చేశాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూనే నేను ప్యాసివ్గా నా బ్లాగింగ్ నుంచి ఎంత ఎర్న్ చేశానో ప్రతిదీ కూడా ఇన్కమ్ ప్రూఫ్, రియల్ ప్రూఫ్ అనేది మీకు లైవ్లో లోడ్ చేసి చూపిస్తానమాట. సో దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వచ్చు ఇది మనకు ఒక జెన్యూన్ మనీ మేకింగ్ ఆపర్చునిటీయో కాదో. అండ్ నన్ను అడుగుతున్న ఇంకో మోస్ట్ కామన్ డౌట్ ఏంటంటే, మాకు రైటింగ్ స్కిల్స్ లేవు అండ్ ఇంగ్లీష్లో మాకు కంటెంట్ రాయడం రాదు, మాకు ఇది పాసిబుల్ లేనా అని అడుగుతున్నారనమాట. టు బి ఫ్యాక్ట్ నేను కూడా ఒక తెలుగు మీడియం స్టూడెంట్నే. నాకు కూడా బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంత ఇంగ్లీష్ స్కిల్స్ ఉండేవి కాదనమాట. నేను రాసిన ఆర్టికల్స్లో గ్రామర్స్ని, మిస్టేక్స్ని క్లియర్ చేసే కొన్ని టూల్స్ వాడి అప్పట్లో మేనేజ్ చేసేవాడిని. బట్ ఇప్పుడు ఆర్టికల్ రైటింగ్ అయినా, లేకపోతే మన గ్రామర్ కానీ, మన మిస్టేక్స్ని కవర్ చేయడానికైనా మన చేతిలో చాట్ జీపీటీ అండ్ అదర్ టూల్స్ ఉన్నాయి, లైక్ డీప్ సీక్, జెమినీ. సో ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. నేను స్టార్ట్ చేసిన డేస్లో ఒక ఆర్టికల్ రాయాలంటే కొన్ని అవర్స్ పాటు ఐడియల్గా కూర్చుండి ఆర్టికల్ రాసి మళ్ళీ దాన్ని చదువుకుండి ప్రూఫ్ రీడ్ చేసి మిస్టేక్స్ అన్ని తీసి పబ్లిష్ చేయాల్సినంత ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉండేవి. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ బికేమ్ సో ఈజీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన చేతిలో డీప్ సీక్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది, ఇంకా మల్టిపుల్ టూల్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడున్న డేస్లో మనం అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా సింపుల్గా కొన్ని ప్రాంప్ట్స్ డిజైన్ చేసుకోండి. ఆ ప్రాంప్ట్స్తో మనం కంటెంట్ జనరేట్ చేసి స్లైట్లీ మోడిఫై చేసుకోండి, మనం బ్లాగ్ ఆర్టికల్స్గా పబ్లిష్ చేసేయచ్చు అనమాట. సో ఇలా చేయడం వల్ల మనం ఎవ్రీడే గంటలు కూర్చుని ఆర్టికల్స్ రాయాల్సిన అవసరం కూడా లేదు. రైటింగ్ స్కిల్స్ కూడా అంత హెవీగా ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్తో మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ అది చేస్తూనే మనం మన స్కిల్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నాకున్న మినీ బ్లాగ్స్లో ఒక బ్లాగ్ యొక్క ఇన్కమ్ ఈ 2025 ఫస్ట్ 6 monthsకి ఎంత వచ్చిందో మీకు లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ టైమ్ అండ్ డేట్ చూస్తున్నారు కదా, 1 PM 3rd July అనమాట 2025. సో మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను మీకోసం. చూసారు కదా. సో ఇప్పుడు 2025లో ఫస్ట్ హాఫ్, ఫస్ట్ 6 months ఇన్కమ్ ఇక్కడ షీట్ చూపిస్తాను. సో ఈ షీట్ ఆల్రెడీ నేను మార్చ్ మంత్ ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది వీడియో చేసినప్పుడు చూశారు. సో దానికి ఎక్స్టెన్షన్ అనమాట ఇది. ఏప్రిల్, మే, జూన్ అనమాట. సో ఈ లిస్ట్ అంతా కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూపించాను. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇవి ఈ నేమ్స్ ఉన్నాయి కదా, ఇవి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మీడియావైన్. మీడియావైన్ అంటే అడ్వర్టైజింగ్ నెట్వర్క్ అనమాట. రిమైనింగ్ కిందవన్నీ కూడా అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఇంకా అదర్స్ అంటే ఇంకా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తాం మేము. సో వాటిలో చిన్న పేమెంట్స్ వస్తుంటాయి. కలెక్టివ్గా మొత్తం అన్నీ ఇక్కడ నెంబర్ వేస్తాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ మీడియావైన్ చూసుకుంటే కనుక ఈ ఫస్ట్ జనవరి నుంచి జూన్ వరకు ఓవరాల్గా $6,080 అనమాట. ఈ $6,080 నేను మీడియావైన్లో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది మీడియావైన్ డాష్బోర్డ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఎస్టర్డే $32 అండ్ లాస్ట్ మంత్ వచ్చేసి 1179 అంటే $1,180 వచ్చాయి ఆల్మోస్ట్. అండ్
ఇక్కడ ప్రీవియస్ మంత్స్ పేమెంట్స్ అనమాట. ఇక్కడ లాస్ట్ మంత్ చూసారు కదా, సో సేమ్ ఇక్కడ లాస్ట్ మంత్ది 1179 కదా, 79. నెక్స్ట్ అండ్ 949, 903, అండ్ ఇక్కడ 946 అండ్ 895. సో స్మాల్ చేంజెస్, అంటే ఫైనలైజ్ అవుతుంటాయి కదా మన ఎర్నింగ్స్, ఆ చేంజెస్ అనమాట ఇవి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ 6 months పేమెంట్స్ ఇక్కడ లోడ్ చేస్తే ఇయర్ టు డేట్, సో ఇయర్ టు డేట్ లోడ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు డేట్ January 1st, 2025 నుంచి July 1st, 2025, 6 months యొక్క ఎర్నింగ్స్ అనమాట. 6130, $6,113. ఇక్కడ మనం 6080 మాత్రమే, 89 మాత్రమే వేసాం. రిమైనింగ్ ఎర్నింగ్స్ అనేవి July 1st అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాంతెరా నెట్వర్క్. ఇది అఫిలియేట్ నెట్వర్క్ అనమాట, సిపిఐ నెట్వర్క్. మనకి సేల్స్ అవ్వకుండానే మనీ వస్తాయి అన్నమాట. ఇందులో మనం ఏం సెల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆఫర్స్ని ప్రమోట్ చేస్తే సరిపోద్ది. ఎవరైనా జస్ట్ వాళ్ళ ఈమెయిల్ అండ్ నేమ్ సబ్మిట్ చేస్తే చాలు, మనకు ఆటోమేటిక్గా మనీ క్రెడిట్ అవుతాయి అనమాట. మనం ఏమాత్రం కూడా ఇందులో సెల్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఈవెన్ సెల్ చేస్తే ఇంకా ఎక్కువ కమిషన్స్ వస్తాయి. సో ఆ విధంగా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఇయర్ అంటే 2025 స్టార్టింగ్లో నేను ఆల్మోస్ట్ $1,850 అయితే ఎర్న్ చేశాను అనమాట. సో అది కూడా ఇక్కడ రిపోర్ట్స్లో చూపిస్తాను. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఉంది కదా, పర్ఫార్మెన్స్ రిపోర్ట్లో దిస్ ఇయర్ క్లిక్ చేస్తున్నా, అప్లై చేస్తున్నా. సో ఇది గ్రాఫ్స్ అనమాట, ఆఫర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, ఇక్కడ క్లిక్స్ ఎన్ని వచ్చాయి, కన్వర్షన్ రేట్ ఎలా ఉంది, కన్వర్షన్స్ ఎన్ని వచ్చాయి, మొత్తం పేమెంట్ ఎంత వచ్చింది, అండ్ అర్న్ పర్ క్లిక్ ఈపీసీ ఉంటాం కదా, ఒక క్లిక్కి మనకి ఎంత వస్తుంది అనమాట. సో మనకు వచ్చి ఒక క్లిక్కి $0.4 ఆల్మోస్ట్ రావడం వల్ల 4 into 8 అంటే ఒక క్లిక్కి మనకి ఆల్మోస్ట్ ₹32 అబోవ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఓవరాల్ ఫిగర్ చూసుకుంటే 1851, $1851. సో ఇక్కడ 1840 ఉంది. సో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, అవన్నీ కామన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిఎంవి. ఈ బిఎంవి ప్లాట్ఫామ్ కూడా ఒక సిపిఐ నెట్వర్క్ అనమాట. ఇందులో కేవలం ఒకే ఒక్క ఆఫర్ ఉంటుంది, అందుకే ఇందులో ఎర్నింగ్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఆ ఒక్క ఆఫర్కే ఈ ప్లాట్ఫామ్ మొత్తం రన్ అవుతుంది అనమాట. అండ్ అది కూడా మేము దీన్ని తక్కువగానే ప్రమోట్ చేస్తున్నాం అనమాట. ప్రీవియస్ ఇయర్స్లో ఇంకా ఎక్కువ ప్రమోట్ చేసేవాళ్ళం, బట్ యాజ్ ఆఫ్ నో ఇది ఇర్రెలెవెంట్ అయిపోవడం వల్ల చాలా తక్కువగానే ప్రమోట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం June 30 వరకు నేనైతే డేట్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ 1/1/2025, 6/30/2025 ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నా. సో ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కంప్లీట్గా లోడ్ అవ్వడానికి. ఇక్కడ చూసారు కదా, లోడ్ అయింది, మొత్తం క్లిక్స్ ఎన్ని వచ్చాయి, ఒక కన్వర్షన్కి మనకి ఎంత పేమెంట్ వస్తుంది, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. కన్వర్షన్స్ ఎన్ని అయ్యాయి, రెవెన్యూ ఎంత వచ్చింది, ఈపీసీ ఎంత. సో ఇక్కడ ఓవరాల్ రెవెన్యూ చూస్తే $528 అనమాట. సో ఇక్కడ ఉంది కదా 520. సో ఇవన్నీ చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ అవి. సో ఇంకా మనకి యాక్చువల్ ఎర్నింగ్సే కొంచెం ఎక్కువ ఉంటున్నాయి. సో అవన్నీ కామన్. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఇంపాక్ట్ రేడియస్ అనమాట. ఇంపాక్ట్ రేడియస్లో కూడా ఎంత వచ్చిందో చూద్దాం. ఇది ఇంపాక్ట్ డాష్బోర్డ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే 38,000 పెండింగ్లో ఉంది. ఇవి ఫైనలైజ్ అయిన తర్వాత మన బ్యాంక్కి వస్తాయి. నేను నా లాస్ట్ పేమెంట్ కూడా అరౌండ్ $60,000 పేమెంట్ అయితే వచ్చింది. అది నేను మీకు స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ 6 monthsలో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో చూస్తే కనుక ఓవర్ వ్యూలోకి వెళ్దాం. ఇక్కడ డేట్స్ అనేవి సెట్ చేస్తున్నాను నేను. January 1st, 2025 నుంచి June 30 అప్లై. సో ఇది ఫస్ట్ 6 months యొక్క ఇన్కమ్ రిపోర్ట్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ 6 monthsలో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి 96,000 వచ్చాయి అనమాట. ఈ 98,000 మనం USDలో కన్వర్ట్ చేస్తే $1,124 అనమాట. సో ఇక్కడ మనం వేసిన ఫిగర్ 1,100. సో ఇక్కడ 1,200 ఉంది. సో ఆల్మోస్ట్ ఒక $120 అయితే మిస్ మ్యాచ్ ఉంది. మేబీ
నేను ఇందులో నోట్ చేసిన తర్వాత ఏవైనా సేల్స్ ఫైనలైజ్ అయ్యే టైంలో క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు అనమాట. అందుకే ఇక్కడ పెండింగ్లో చూపించింది కదా ఫస్ట్ టైము. సో ఆ పెండింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా రిఫండ్ కొడితే కనుక క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. సో అక్కడ ఒక $120 అంటే ఒక 10,000 తక్కువ ఉండొచ్చు. బట్ లాస్ట్ ఓవరాల్ ఫిగర్లో ఆ 10,000 తీసేసి రిమైనింగ్ ఇన్కమ్ చూపిస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇది వాయిస్ ఓవర్ ప్లాట్ఫామ్. దీన్ని మనం డేట్ సెట్ చేసి చూడడానికి అవ్వదు, బట్ ఇక్కడ ఓవరాల్గా చూడొచ్చు సేల్స్ జనవరి నుంచి ఎన్ని వచ్చాయి అనేది. సో ఇక్కడ అరౌండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో 170 ప్లస్ 97 $270 or $280 నియర్లీ ఈ ప్లాట్ఫామ్ నుంచి అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ చూస్తే 256 ఉంది కదా. సో కొన్ని సేల్స్ అయితే మిస్ చేసి ఉండొచ్చు, బట్ మోర్ దెన్ $250 అయితే ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రూఫ్ రీడ్ ఎనీవేర్ ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది, చూపిస్తా. ఇది ప్రూఫ్ రీడ్ ఎనీవేర్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది కూడా ఒక అఫిలియేట్ ప్లాట్ఫామ్. ఇందులో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది ఇప్పుడు లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇయర్ టు డేట్ అంటే ఫస్ట్ ఆఫ్ జనవరి నుంచి జూలై 3rd వరకు. సో ఈ మంత్లో ఇంకా ఏమీ సేల్స్ రాలేదు కాబట్టి సో ఫస్ట్ 6 months వస్తాయి. ఇక్కడ చూసారు కదా ఓవరాల్ రెవెన్యూ $669. సో ఇవన్నీ క్లిక్స్ అండ్ ఈవెంట్స్, ఆర్పిసి ఇవన్నీ మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో రెవెన్యూ వచ్చేసరికి $669 ప్లస్ 668, జస్ట్ $1 డిఫరెన్స్. అండ్ రిమైనింగ్ అదర్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇవి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అనమాట. వీటిలో కంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుంచి $10, $5 అలా ఒక 10 నుంచి ఒక 15 ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. వాటిలో ఎప్పుడో కానీ సేల్స్ రావు. సో వాటన్నింటినీ కలిపి కలెక్టివ్గా ఇక్కడ అదర్స్ అని ఒక ప్లాట్ఫామ్లో వేసి మొత్తం ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది ఇక్కడ యాడ్ చేసుకుంటాను నేను. సో ఇవి ఓవరాల్ ఫిగర్స్ అనమాట 6 monthsలో వచ్చింది. సో ఇక్కడ ఎవ్రీ మంత్ బ్రేక్ డౌన్ చూసుకుంటే కనుక మీరు $2,000, $1,600, $2,400, అగైన్ $2,000, అగైన్ $1,900. ఈ మంత్ లాస్ట్ మంత్ వచ్చేసి జూన్ 2,300 ఆల్మోస్ట్. సో ఈ విధంగా అయితే ఎవ్రీ మంత్ యావరేజ్గా ఒక $2,000 అయితే వస్తుందన్నమాట ఒక సింగిల్ బ్లాగ్ నుంచి. సో ఈ 6 monthsలో ఓవరాల్గా ఎంత వచ్చింది చూసుకుంటే కనుక టోటల్గా, సో వీటిని మనం ఇక్కడ రూపీస్లో కన్వర్ట్ చేసి చూద్దాం. $1,235. ఇక్కడ రూపీస్లో చూసుకుంటే 10,52,790 సో అండ్ ఇందాక ఇక్కడ ఈ ఇంపాక్ట్లో ఒక 10,000 వేరియేషన్ వచ్చింది కదా, తక్కువ వచ్చింది. సో ఇందులోంచి మనం ఒక 10,000 బిలో చూసుకున్న 10,42,790 ఓవరాల్ ఇన్కమ్ అనమాట. సో మోర్ దెన్ 10 lakhs రూపీస్. సో ఇవి నేను రన్ చేసే మల్టిపుల్ బ్లాగ్స్లో ఒక బ్లాగ్ యొక్క 6 months ఇన్కమ్ అనమాట. సో ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే చూసారు కదా, ఇవి 2025లో ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఇన్కమ్ అనమాట. సో ఇది కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. అంటే ఒక బ్లాగ్ని మనం బిల్డ్ చేసి దానికి ట్రాఫిక్ అనేది జనరేట్ చేసిన తర్వాత దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది, మనకి ఎవ్రీ మంత్ ప్యాసివ్గా ఇన్కమ్ అనేది తెచ్చిపెడుతూనే ఉంటుంది అనమాట. సో అందుకే నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సింగిల్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వకుండా, రెజ్యూమే లేకుండా నేను ఈ పాత్రను అయితే చూస్ చేసుకున్నా. ఇప్పుడు ప్యాసివ్గా అయితే ఎర్న్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ ఏఐ అండ్ ChatGPT టూల్స్ వల్ల ఇంకా ఈ ప్రాసెస్ ఈజీ అయింది. మేమే ఇంకా కొన్ని కొత్త బ్లాగ్స్ అయితే లాంచ్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం అనమాట. అందుకే నా వీడియోస్ కూడా ఎవ్రీ 2 weeks కానీ 3 weeks కానీ వస్తున్నాయి తప్ప నేను ఒక ఫుల్ టైమ్ యూట్యూబర్ లాగా యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి మనీ అయితే జనరేట్ చేసుకోవట్లేదు. బట్ ఎవరైతే ఒక సైడ్ ఇన్కమ్ గురించి కానీ, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని కానీ, లేకపోతే ఆన్లైన్లో ఇలాంటి బ్లాగింగ్ కానీ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ చూపించడానికి ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద ఇంకా రీసెర్చ్ చేయండి, ఇంకా తెలుసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నేను అందరికీ అవైలబుల్గానే ఉంటాను. నా వాట్సాప్ నెంబర్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ కెన్ మెసేజ్ ఆర్ కాల్ మీ ఎనీ టైమ్. అండ్ ఇలాంటి జెన్యూన్ ఆపర్చునిటీస్తో మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎఫర్ట్స్ అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.